తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా వనపర్తి జిల్లా చిన్నమందడికి పేరుంది. గతంలో జరిగిన అభివృద్ధి ఎంత, ఇప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు? చిన్నమందడి గ్రామంలో ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలు ఏంటి? ఆదర్శ గ్రామానికి అండగా నిలిచేది ఎవరు? జనం మధ్యలో పదిలంగా ఎవరు ఉండారు? సర్పంచ్ ఫైట్ పై ఓటర్ల మాటేంటి? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఫైట్ మొదలైంది. ఆయా గ్రామాల్లో తిష్టవేసినటువంటి సమస్యలేంటి, గతంలో ఉన్నటువంటి సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి పనులేంటి, గ్రామంలో ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? దీనిపై బిగ్ టీవీ పంచాయతీ ఫైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజెంట్ మనం చిన్నమందడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పంచాయతీ ఫైట్ ఏ విధంగా ఉండబోతుందో బిగ్ టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్లో భాగంగా వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామంలో మనం ఉన్నాము. చిన్నమందడి గ్రామాన్ని మొత్తం కూడా మనం చూడవచ్చు. ఇదంతా కూడా చిన్నమందడి గ్రామంగా పిలుచుకుంటారు. ఇది గతంలో కూడా ఆదర్శ గ్రామంగా ఎన్నికైంది. చాలా చూడముచ్చటగా విలేజ్ అంతా కూడా ఉంటుంది. ఏం పేరు అండి మీ పేరు? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి. సార్, ఏంటి పంచాయతీ ఎన్నికలు ఎలా నడవబోతున్నాయి మీ గ్రామంలో? మంచిగా నడుస్తున్నాయి, సైలెంట్గా నడుస్తున్నాయి. కాకపోతే ఇక ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కామన్ అవి. ఓకే, అన్నీ చదువుకోపోతాయి, సమస్య లేదు. ఓకే. అంటే గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఇంక విలేజ్ రోడ్డు డెవలప్ కావాలా, ఇంకా ఒకటే అని చెప్పాను కదా, ఇండ్లు రావాలా, ఇండ్లు వస్తూనే ఉన్నాయి, ఓకే, కడతానే ఉన్నారు. ఇంకా ఉచితానికి వస్తున్నాయి, 10 లక్షలు ఇస్తున్నారట. ఓకే, బాగానే ఉంది. కట్టడం సాధారణంగా కట్టుకుంటున్నాడు, లేనోడు కట్టుకుంటున్నాడు, ఉన్నోడు ఏమంటలేడు. నాకు కావాలని ఇంకోటి వచ్చారంటే మళ్ళీ సెకండ్ విడతలు ఇస్తారులే, నీ ప్రాబ్లం ఏం లేదు వచ్చారు అని అంటున్నారు. ఇంకా అంతే. స్థానికంగా ఇక్కడనే ఉంటున్నారు కదా, ఓటు వేస్తున్నారు కదా, మరి ఈసారి ఒకవేళ ఆ సర్పంచ్ అభ్యర్థులుగా ఎంతమంది ఉన్నారు? ఒకవేళ వారిలో ఎవరు గెలిచినా సరే వారు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇంకా కొంతమంది పింఛన్లు లేవంటారు, పింఛన్లు అడుగుతున్నారు. కొంతమంది బీద ప్రజలకు ఇండ్లు కావాలని అడుగుతున్నారు. ఇంకా మోరీలు కావాలని అడుగుతున్నారు. బీద వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. ఈసారి పంచాయతీ ఎన్నికల ఫైట్ ఎట్లా జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? పోటాపోటీగా జరుగుతున్నది. ఓకే, మరి ఎప్పుడు లేనంత విపరీతంగా పోటీలు అయితే జనం ఉండరు. ఓకే. ఇక కాకపోతే మరి ఎక్కడ ఎవరి అదృష్టం వాళ్ళు. బ్రదర్, ఏంటి చిన్నమందరిలో ఈసారి పంచాయతీ ఎన్నికలు నడవబోతున్నాయి, మరి మీరు ఏం కోరుకోబోతున్నారు? మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? డ్రైనేజీ, సీసీ రోడ్లు కావాలి సార్. అక్కడ శ్మశాన వాటిక దగ్గర వాటర్ లేవు. శ్మశాన వాటిక దగ్గర కూడా మెయిన్గా అక్కడ వాటర్ కావాలి. సీసీ రోడ్లు అక్కడ డ్యామేజ్ అయినాయి, అక్కడక్కడ అవి చేయాలి సార్. ఏం చేస్తే బాగుంటుంది గెలవబోయేవారని మీరు అనుకుంటున్నారు? గెలవబోయే వాళ్ళు చేసేది ముఖ్యమైన అంటే కొద్దిగా, అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఇంతకుముందు చూస్తే డెవలప్మెంట్కి చెట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ చెట్లు పెరిగి మొత్తం వైర్ల మీద పడుతున్నాయి, కొంచెం ఆ డిస్టర్బెన్స్ ఉంది. అవి కానీ కొంచెం ఇంకా డ్రైనేజ్ కూడా బాగానే చేశారు లాస్ట్గా పోయిన వాళ్ళు కూడా. ఇంకా దాన్ని కొద్దిగా మెరుగుపరిస్తే దీని మీద బాగా దృష్టి పెడితే బాగుంటుంది వచ్చే వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఏంటి, గతంలో ఈ వీధి లైట్లు అట్లాంటివి కరెక్ట్గా వెలిగేవే, మరి ఏదైనా ఇబ్బంది అయ్యేదే ఎవరికన్నా? అంటే చెప్తే పట్టించుకొని త్వరగా పరిష్కరించే వల్ల 100% వీధి లైట్లు కరెక్ట్గా ఉండేవి.